హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం మనం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అంగన్వాడీ సెంటర్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ అంగన్వాడీ సెంటర్లో చదువుతున్నటువంటి పిల్లలు కాదు, అలాగే చిచ్చర పిడుగులు, అలాగే ఈ విధంగా ప్రతిభను గనపరుస్తూ వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ సోషల్ మీడియా వేదిక కాదు, వాళ్ళ పిల్లలు చదువుతున్నటువంటి టాలెంట్ చూసి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. అదేంటి అంగన్వాడీ సెంటర్ ఏంటి, అంత ప్రతిభ అంత టాలెంట్ ఏముందని కూడా ఆశ్చర్యానికి గురి కాకండి. ఇప్పుడు మనం ప్రాపర్గా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో, ఈ పిఠాపురం ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి రథాలపేటలో ఉన్నటువంటి ఒక అంగన్వాడీ సెంటర్, ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఆ అంగన్వాడీ సెంటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనం ఇప్పుడు ప్రస్తుత తరుణంలో అలాగే ఆ పిల్లలు తమ భవిష్యత్తు కోసం, పిల్లలను చదివించడం కోసం మనకు సాధారణంగా అలాగే రెండు సంవత్సరాల వయసు నుంచి దాటితే మాత్రం పిల్లల్ని ప్లే స్కూల్ మొదలు పెడతారు, అలాగే ప్రైమరీ, ఇలాగ యూకేజీ, ఎల్కేజీ ఇలా స్కూల్ని అయితే మనం ప్రధానంగా చేస్తుంటారు. మనం చూడవచ్చు, ఇదే రథాలపేటలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్. మన కోడ్ కూడా చూస్తున్నా, అక్కడ 0411264. ఇక్కడ ఆ పిల్లలు వాళ్ళ ప్రతిభ అయితే అందరూ కూడా చూసి తమ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కడా కూడా సరిపోని విధంగా వాటి ధీటుగా అయితే ఇక్కడ పిల్లల యొక్క చదువులు ఉన్నాయి. మనం చూస్తుంటే ఇది సాధారణంగా ఉన్నటువంటి ఒక అంగన్వాడీ సెంటర్. ఈ అంగన్వాడీ సెంటర్లో మనం చూసుకుంటే పిల్లలు ఏ విధంగా ఉన్నారు, అలాగే ఇక్కడ చూస్తుంటే మనకి కిచెన్ స్టాక్ రూమ్ అని కూడా ఫస్ట్ మనకి ఒక రూమ్ అయితే కనపడుతుంది. ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇవి స్టోర్ రూమ్ అన్నమాట. ఇది జనరల్గా పిల్లలకు సంబంధించిన అంగన్వాడీ సెంటర్లో అవుతుంటే, కానీ ఇది ఇక్కడంతా కూడా ఒక మోడర్న్ అంగన్వాడీ సెంటర్లో అయితే ఇదంతా చూస్తుంటే కనబడుతుంది. ఇక్కడ చూస్తుంటే పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళకి మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇక్కడ స్టోర్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా అంటే పిల్లల పేరుతోనే ఉన్నాయా లేదన్నది ఇక్కడ పిల్లల పేరుతోనే బహుశా ఉండే అవకాశం చూడొచ్చు. ఇక్కడ కిట్లు చూడొస్తున్నాయి. ఇక్కడ ఓ పక్కన పిల్లలకు సంబంధించినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు ఈ రూమ్లో అయితే ఒక్కొక్క పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ బుక్స్, అలాగే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా స్టోర్ చేసుకునేందుకు ఇక్కడ అయితే రిత్విక PP1 సంబంధించినటువంటి దానితో పాటు, అలాగే ఇక్కడ బందిలి జ్యోతిశ్రీ ఇక్కడ PP1, అలాగే గొడుగు సాన్వి, ఇలా ఒక పిల్లలకు సంబంధించినటువంటి కిట్ అందులో స్టోర్ చేసినటువంటి PP1 అలా ఉంటే, ఇక్కడ PP2 ఇక్కడ చూసుకుంటే పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ బుక్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్లో కనబడడం లేదు. ఇది ఒక మోడర్న్ స్కూల్లో అయితే కనబడుతుంది. ప్రతిదీ కూడా ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఈ విధంగా అయితే ఇక్కడ స్టోర్ రూమ్లో అయితే మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నెక్స్ట్ మనకు చూసుకుంటే మనం అంగన్వాడీ సెంటర్లో కానీ పేరైతే చూసుకుంటాం. అటువంటి చూస్తున్నాం, ఇది కిచెన్ స్టోర్ రూమ్ అయితే లోపల ఏ విధంగా చూస్తాం, ఒక మోడర్న్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మరొక చూస్తున్నాం, ప్రైమరీ ఇక్కడ క్లాస్ రూమ్ అయితే మనం క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాం. క్లాస్ రూమ్లో ఇప్పుడు పిల్లలు ఏ విధంగా ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇక్కడ అన్నటువంటి చిన్నారులను మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళంతా కూడా ఎంతో చూడుతున్నాం, ఎంతో ముద్దుగా చిన్న చైర్లో కూర్చొని ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఇది చూస్తున్న విజువల్స్ మీరు ప్రైవేట్ స్కూల్లో ఎక్కడో ఒక కార్పొరేట్ స్కూల్లో చూస్తున్నటువంటి పిల్లలు అనుకుంటే మీరు పొరపాటే. వీళ్ళంతా కూడా అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలు. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు కూడా చాలా అద్భుతంగా తమ ప్రతిభను కనపరుస్తున్నట్టుగా కూడా విన్నాము. ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఒకసారి ఈ పిల్లలతో మాట్లాడే ముందు ఇక్కడ రూమ్స్ కూడా చూద్దాం. రూమ్లో ఎటువంటి పరిస్థితుల్లో క్లాస్ రూమ్లో చూస్తున్నాం. క్లాస్ రూమ్లో చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. పిల్లలకి అవగాహన కలిగించే విధంగా బర్డ్స్ కావచ్చు, అలాగే కమ్యూనిటీ హెల్పర్స్ కావచ్చు, ఇక్కడ మనకి ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ విధంగా ఉంటాయి. కానీ దాన్ని చూపించే విధానం అయితే మాత్రం ఈ క్లాస్ రూమ్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది, అలాగే పిల్లలు కూడా ఆకట్టుకుంటుంది. మరో పక్కన ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఏదైతే కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఫ్యామిలీ రిలేషన్స్ అనేది కూడా ఇక్కడ
నేను అలాగే తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య అంటూ తమ్ముడు, ఈ విధంగా ఒక ట్రీని కూడా ఏర్పాటు చేసి పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్లాస్ రూమ్ని అయితే ఎంతో డెకరేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ విధంగానే క్లాసులో ప్రతిదీ కూడా అంటే అన్ని అంగన్వాడీ సెంటర్లో ఈ విధంగా ఉంటాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ ఇంట్రెస్ట్తో అయితే ఇక్కడ క్లాస్ రూమ్ డెకరేట్ చేయడం నుంచి పిల్లల్ని తీర్చిదిద్దడం, పిల్లలకి క్లాసులు చెప్పే వరకు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి క్లాసులు చెప్తారా అంటే వాళ్ళకి పాఠాలు నేర్పుతారా లేదా అనే ఒక అపోహ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా పిల్లలు కూడా వీళ్ళు చాలా చక్కగా ఒబిడియంట్గా కూర్చున్నటువంటి పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రతి అంగన్వాడీ సెంటర్లో వాళ్ళ యాక్టివిటీస్ సంబంధించిన గేమ్స్ కావచ్చు, ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఆడిస్తుంటారు, అన్నీ కూడా తెలిసిందే. కానీ ఆటల పాటలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే స్టాండర్డ్ వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లల వికాసానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ పిల్లలకు మరి ఎటువంటి ఇక్కడ నేర్చుకున్నారు, ఎటువంటి స్టాండర్డ్లో ఉన్నారో కూడా ఇక్కడ పిల్లలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ సెంటర్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలను చూడవచ్చు, చిన్నారులను చూస్తాం. వీళ్ళంతా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా దాన్ని ధీటుగా అయితే ఇక్కడ పిల్లలు ఎంతో చక్కగా ఒబిడియంట్గా ఉన్నారు. వాళ్ళు టాలెంట్ ఏ విధంగా ఉంది అంటే అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలు టాలెంట్ ఏంటని మీరు ఒక ఆశ్చర్యానికి గురి కావచ్చు. వాళ్ళు బహుశా మన స్టేట్ పండుగల నుంచి అలాగే మన జరుపుకునేటువంటి ప్రతి ఫెస్టివల్ కూడా వాళ్ళు టక్క చెప్పేస్తున్నారట. అంతేకాకుండా మన ప్రైమ్ మినిస్టర్ కాంచి అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వరకు కూడా ఎవరెవరో నాయకుల పేర్లు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు మనకు భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, బహుశా మన టక్కనే 28 మనం ఇలా చెప్పేస్తుంటాం. కానీ వాళ్ళ పేర్లతో కూడా చెప్పడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందట. అవన్నీ కూడా మీకు స్పష్టంగా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారని కూడా మీకు ఇప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. పిల్లలతో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎవరెవరు ఏ విధంగా మాట్లాడతారు. ఇక్కడ ఒక పిల్లని ఎవరెవరు సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్నారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, మనం పిల్లలు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్నారు ఉన్నది. హాయ్, ఏం పేరు నీ పేరు? మహాలక్ష్మి. ఏంటి, ఏం చదువుతున్నావు నువ్వు? PP2. నాకు PP2 అంటే తెలియదు. అంగన్వాడీలో చదువుకుంటున్నారు అంటుంటాం జనరల్గా. PP2 చదువుతున్నావా? నీకు ఇక్కడ ఏమేమి పెడుతుంటారు? గుడ్డు, పాలు, అన్నము. మీ టీచర్ గారి పేరు ఏం పేరు? కమలారాణి. ఓకే. నీకు మన కంట్రీ పేరు ఏంటి? ఇండియా. వావ్. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. వావ్, వెరీ గుడ్. చూసారా, మనకు కేవలం ఇన్ని నెంబర్స్ ఫిగర్ మాత్రమే తెలుస్తుంది, వాళ్ళ పేర్లతో పాటు చెప్పగలిగారు. అటువంటి టాలెంట్ ఈ అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రతిభని మనకు ప్రధానంగా చెప్పాలి. ఇంకా నీకేం తెలుసు? ఇంకా ఏం తెలుసు నీకు? మన క్లాస్ రూమ్ రూల్స్ ఏముంటాయి? క్లాస్లో ఏమేమి రూల్స్ ఉంటాయి? Listen to teacher, sit nicely, be kind to friends, keep classroom clean, say please and thank you, raise your hand to speak, say toys and things, now shouting, line up quietly, always smile and have fun. వావ్, వెరీ గుడ్. ఇవన్నీ నువ్వు పాటిస్తావా? అక్కడ అన్నీ అలాగుంటావా? సైలెంట్గా అందరూ ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ పాటిస్తుంటారు అలాగా? వావ్, చూసారా, నేను ఒక పాపతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరో బాబు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, ఏం పేరు నీ పేరు? సుశాంత్. వావ్, ఓకే. మన ఇండియన్ ఫెస్టివల్ పేర్స్ తెలుసా నీకు? ఏంటి మన ఇండియా పేరు? ఫెస్టివల్స్. ఇండియా ఫెస్టివల్స్. ఎస్, చెప్పు. ఇండియా ఫెస్టివల్స్. రంజాన్ ముస్లిమ్స్ దేవుని ప్రార్థించే పండుగ. రాఖీ
చెల్లెల పండుగ, కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించిన రోజు, వినాయక చవితి వినాయకుడు పుట్టిన రోజు, దసరా చెడుపై మంచి కలిసిన రోజు, దీపావళి వెలుగుల పండుగ, సంక్రాంతి రైతుల పంట పండుగ, హోలీ రంగుల పండుగ, క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, ఉగాది మన తెలుగు కొత్త సంవత్సరం. వావ్, వెరీ గుడ్. నువ్వు ఏ క్లాసు? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? పీపీ2. పీపీ2. పీపీ2లో నీకు ఇన్ని ఎలా వచ్చు? మరి ఇవన్నీ కూడా నీకు ఎలా వచ్చు? ఎవరు నేర్పారు నీకు ఇవన్నీ? చీటి గారు. ఏం పేరు? కమలారాణి. వావ్, నీకు అవి కూడా తెలుసు అన్నీ? అన్నీ ఆమె చెప్తారా? మరి క్లాస్ రూమ్లో ఏమేమి పాటించాలి? క్లాస్లో ఎలా ఉంటావు నువ్వు? రూల్స్. Classroom rules. Listen to teacher. ఓకే. Sit nicely. Be kind to friends. Keep classroom clean. Say please and thank you. Raise your hand to speak. Say twice at things. No shouting. Line up properly. Almost man and phone. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చదువుతున్నావా? ఏం పెడతారు స్కూల్లో? అన్నీ పెడతారా నీకు? ఏం పెడతారు? గుడ్డు పాలు అన్నం. అన్నీ పెడతారా? ఓకే. మరి నువ్వు మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోకి ఎందుకు వచ్చావు? ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతే బాగా చెప్తారంటుంటారు కదా, మరి ఇక్కడ బాగా చెప్తారా అక్కడ బాగా చెప్తున్నారు అంటున్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బయట వాళ్ళు? ఇక్కడే బాగా చెప్తున్నారు. ఇక్కడే బాగా చెప్తున్నారా? వెరీ గుడ్. చూసారా? ఏం పేరు అన్నా నీ పేరు? సుశాంత్. సుశాంత్ ఎంత చక్కగా ఇండియన్ ఫెస్టివల్ పేర్లు చెప్పారు, వాటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ మన కొన్ని పేర్లు ఏదో దీపావళి జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అన్న దాని వివరణ కూడా చెప్పి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు ఈ యొక్క శ్రీశాంత్. ఇంకా మరొక బాబుని అడుగుదాం. ఇక్కడ మరో బాబు. ఏం పేరు నీ పేరు? హ్యారీ. 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 ఓకే. ఓకే. మనం విశ్వం తెలుసా మనకి? విశ్వంలో ఏమేమి ఉంటాయి మనకి? అవన్నీ తెలుసా నీకు? విశ్వం, యూనివర్స్. The universe is everything around us. It includes the earth, sun, moon, stars, planets, sky and space. వావ్, వెరీ గుడ్. ఇంకా చూపించమా, వివరిస్తావా? ఇవి నీకేమో తెలుసా? వివరించగలవా? చెప్తా. పది వెళ్దాం అక్కడికి. చూసాం మన విశ్వంలో ఏముంటాయి చూసాం. ఇంత చక్కగా చెప్తున్నారు. అలాగే ప్రతి చిన్నారిని ఎవరిని కదిపినా సరే ఈ క్లాస్ రూల్స్ చెప్తున్నారు, క్లాసులో ఏ విధంగా చెప్తున్నారు. అలాగే మన మొదటగా విన్నాం ఇండియన్ ఫెస్టివల్స్, అలాగే మన ఉన్నటువంటి స్టేట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మరొక బాబున్నారు. హాయ్, ఏం పేరు నీ పేరు? ఓకే. నువ్వేం చదువుకుంటున్నావు ఇక్కడ? ఏమొచ్చు చెప్పు. God is good. Amitanга Paiva put. We go ahead. Tivanti friend. Tivatlat. Atali put. ఓ, వెరీ గుడ్. ఇంకా ఇంకా చూడు, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చెప్పుకొస్తున్నారు. మరొక నీకేమొచ్చు? నీకేం చెప్తావు? చెప్పు. ఆల్ఫాబెట్ వచ్చా? చెప్పు. Alphabet. A B C D F G H Y J K. వావ్, నువ్వు అందుకే అల్లరి చేస్తున్నావు ఇందాక నుంచి. అందుకే ఇంకా ఉంటాయి అవన్నీ కూడా వచ్చేసింది నీకు. ఈ ఇందాక నుంచి చూస్తున్నావు, అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. అల్లరి పిల్లలు ఎవరొకరు ఉంటారు స్కూల్లో, ఎవరొకరు కంపల్సరీ ఉంటారు. మరొక పాపను అడిగితే. హాయ్, ఏం పేరు నీ పేరు? వెన్నెల. వావ్, వెన్నెల్లా ఉన్నావు నువ్వు నిజంగానే. ఏమొచ్చు నీకు? ఆల్ఫాబెట్స్ వచ్చా? చెప్పు. A B C D G H I J K L. నీకు తెలుసో లేదా అని తప్పు చెప్పింది. నీకు కూడా తెలుసో లేదా అని చెప్పేసి టెస్ట్ చేసింది అన్నమాట. ఓకే, చెప్పు. వెరీ గుడ్, కంగ్రాట్స్.
ఓకే ఓకే చాలా బాగా చెప్పు. నీకు ఇంకా ఏం పేరు అన్న పేరు వెన్నెలా అన్నావు? నీకు ఫ్లవర్స్ కోసం తెలుసా? చెప్పు ఫ్లవర్స్ పేరు చెప్పు. Sunflower, jasmine, hibiscus, lily, chrysanthemum, dahlia, orchid, tulip. వావ్, నీకు అన్నీ ఎవరు చెప్పారు? మిస్ ఏం పేరు? Susala. ఓకే, ఇది చూసాం మొత్తం పిల్లలైతే ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మరొక బాబు ఉన్నాడు, అడుగుదాం. ఏం పేరు నీ పేరు? Pragya. ఓకే, ఏంటి నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? Alphabets. చెప్పు ఆల్ఫాబెట్ చెప్పు. Alphabets. A, B, C, D, E, F, ఇలా చూడు. G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. వెరీ గుడ్. నీకు ఇంకా వచ్చు? లైఫ్ సర్కిల్ వచ్చా? Life circle. ఎలా చెప్పు కెమెరా. జీవిత చక్రం. జీవిత చక్రం అంటే ఏంటి? లైఫ్ సర్కిలా? ఓకే, లైఫ్ సర్కిల్. జీవిత చక్రం. ఆల్ లివింగ్స్ గ్రో ఎ షేప్ స్టెప్ బై స్టెప్. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ సర్కిల్. అన్ని జీవులు పుట్టడం, పెరగడం, పెద్దవడం, అల్లా పుట్టించారు. దీనిని లైఫ్ సర్కిల్ అంటారు. వావ్, అంతేనా లైఫ్ సర్కిల్ అంటే? నాకు కూడా తెలియదు అది పూర్తిగానే. లైఫ్ సర్కిల్ అంటేనే. కంగ్రాట్స్, చాలా బాగా చెప్పు. ఇంకా తను చెప్తుందట, నువ్వు చెప్పు. నువ్వు వీక్స్ చెప్తా నీకు. వీక్స్ చెప్పు. వీక్స్ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. నాకు అలా వద్దు. నువ్వు స్టాండింగ్లో పెట్టుకుని చేతులు కట్టుకుని నాకు నుంచుని చెప్పాలా? నుంచుని స్టాండింగ్. ఓకే, ఇప్పుడు చెప్పు. చూడు ఎంత ఒబిడియంట్గా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, అలా చెప్పు. చెప్పు వీక్స్ పేరు చెప్పు. వీక్స్ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. వావ్, దిస్ ఆర్ ద వీక్స్. అంతే. కానీ అవన్నీ అందరూ కూడా తెలుసు. నువ్వు చెప్పడం బాగా చెప్పు, బాగుంది. కంగ్రాట్స్. ఇలా చూసు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇందాక నుంచి చెప్తానంటుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇంకా. నువ్వు చెప్పు, మనసు వచ్చి నీకు చెప్పు. ఏం పేరు నీ పేరు? మోకప్రియ. ఏం పేరు? మోకప్రియ. మౌనిక ప్రియ. సరే, పేరే సరిగ్గా చెప్తలేదు. నువ్వేం చెప్తావు చూస్తాను. చెప్పు చెప్పు. మంత్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. వెరీ గుడ్. బాగా చెప్తున్నావు. వెరీ గుడ్. నువ్వేం చెప్తావు? నీకేమొచ్చి? నీ పేరేం పేరు? షర్మిల. షర్మిల. ఓకే, చెప్పు. సండే, మండే లేచి. చెప్పు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. These are the weeks. డేస్ ఆఫ్ ది వీక్. నెక్స్ట్ ఇంకేమొచ్చు నీకు? ABC. అందరికి వచ్చు. ఏబిసిడీలు అందరికి వచ్చు. నాకు వచ్చు ఏబిసిడీలు. నీకేమొచ్చు ఇంకా చెప్పు. షాడో. చెప్పు. వాట్ షాడో? నీడలను అర్థం చేసుకోవడం. వాట్ ఇస్ ద షాడో? ఈ షాడో ఇస్ ఎ డార్క్ స్పేస్ follow us. When do we get a shadow? We get a shadow when there is light. What happens when you move? Our shadow move. Big shadow near small shadow far from right. ఓకే, వెరీ గుడ్. బాగా చెప్పావు. మరి నువ్వు చేస్తున్నావు, ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తావు? మాట్లాడతావా? నీకు వచ్చా? చెప్పు. వచ్చా? ఏం పేరు నీ పేరు? చెప్పమ్మా. Physics Paul. చెప్పు. Cockroach and grasshopper, lizard, mosquito, honeybee, beetle, fly, butterfly, ladybug, spider, dragonfly. వావ్, ఏడంటారు వీటిని? Insects. ఓకే.
ఇది ఇందాక నుంచి తను కూడా చేయెత్తుతుంది, మరి ఏం చెప్పేసి చూద్దాం. 2 పిలకలు వేసుకుంది. ఏం పేరు నీ పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి. వావ్, శ్రీవల్లి. అందరికి కూడా తెలుసులే శ్రీవల్లి పేరు. చెప్పు, నీకేమొచ్చు? ఎమోషన్స్. ఎమోషన్స్. ఫ్యామిలీ రిలేషన్షిప్. ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ సంబంధాలు. నేను, నాకు అమ్మ, నాకు నాన్న, అమ్మకి అమ్మ, నాకు అమ్మమ్మ, అమ్మకి నాన్న, నాకు తాతయ్య, నాన్నకి అమ్మ, నాకు నానమ్మ, నాన్నకి నాన్న, నాకు తాతయ్య. నేను పుట్టిన తర్వాత అమ్మకి పాప పుట్టింది, నాకు చెల్లి. నేను పుట్టిన తర్వాత అమ్మకి బావ పుట్టాడు, నాకు తమ్ముడు. నేను పుట్టకముందు అమ్మకి బాబు పుట్టాడు, నాకు అన్నయ్య. నేను పుట్టకముందు అమ్మకి పాప పుట్టింది, నాకు అక్క. వావ్, ఇవన్నీ ఏంటి రిలేషన్సా? రిలేషన్స్. వావ్, మీకు ఎన్ని ఎవరు చెప్పారు నీకు ఇవి? టీచర్ గారు. ఏం పేరు? కమలారాణి. వావ్, వెరీ గుడ్. మరొక పాప ఉన్నారు, ఇక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తనకి ఏం తెలుసు? ఏం పేరు నీ పేరు? రిత్విక. రిత్విక. ఓకే, వెరీ గుడ్. నీకేమొచ్చు? గుడ్ టచ్, బ్యాడ్ టచ్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం నీకు తెలుసా? చెప్పు ఒకసారి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. మై బాడీ ఇస్ ఫేవర్డ్. గుడ్ టచ్ మేక్ మీ స్మైల్. బ్యాడ్ టచ్ మేక్ మీ క్రై. ఐ సే నో అండ్ టెల్ మై మామ్. వావ్, ఎవరు నేర్పారు మీకు ఇవి? టీచర్ గారు చెప్పారా? ఓకే. ఇక్కడ ఇంకా మరి ఇంకా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన నాయకుల కోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు హాయ్, నీ పేరేం పేరు? సాన్వి. సాన్వి. ఏమొచ్చు నీకు? మన నాయకుల పేరు తెలుసా నీకు? మనకు పిఎం, సీఎం వీళ్ళందరూ ఎవరో తెలుసా నీకు? గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కుంతల పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ ఎంపీ ఒడి శ్రీనివాస్ గారు, కాకినాడ కలెక్టర్ సల్మాన్ గారు. వెరీ గుడ్. మరి రావణ ఇందాక ముందు చాలా ఒబిడియంట్గా చెప్పింది. నీకు కూడా వచ్చా? చెప్పు. మన ఇండియా ప్రెసిడెంట్ లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ ఓమర్ animal, birds, and insects, spider, web, honeybee, beehive, duck, pot, tiger, den, horse, table, ant, antil, hen, coo, rat, hen, coo, horse, table, cow, shed, monkey, tree, celebrity, mangla, bird, nest, dog, kennel, farmer, hut, rat, hole. చూసాం, మొత్తం పిల్లలు అందరూ కూడా ఈ పిల్లలుగా చిచ్చర పిడుగులు అనే విధంగా ప్రతిదీ ఒక టాలెంట్ కూడా చూస్తాం. మనకి కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఇటువంటి ప్రతిభ ఎవరు కూడా కనపరించారు. ఎందుకంటే పిల్లల్ని పంపించేసాం, వాళ్ళకి ఏదో బలవంతంగా వాళ్ళకి చదువులు చదివించడం కాదు, ఆటలు పాటలతో కూడినటువంటి ఇవన్నీ కూడా అందించాలనేది అంగన్వాడీ సెంటర్లో ప్రధానంగా ప్రభుత్వాలు ఎన్నో కృషి చేస్తున్నప్పటికీ అవి కేవలం నామమాత్రంగానే కొనసాగుతున్న పరిస్థితులు మన ప్రతి పల్లెటూరు వాతావరణంలో కూడా కనపడుతుంటాయి. కానీ పట్టణాల్లో కూడా అదే పరిస్థితి. అంగన్వాడీ సెంటర్లు అంటేనే ప్రధానంగా చిన్నచూపు ఉంటుంటుంది. కానీ ఆ చిన్నచూపు కాకుండా ఇప్పుడు చూసాం పిల్లలు ఏ విధంగా కార్పొరేట్ స్కూల్లో ఆ విధంగా వాళ్ళకి ధీటుగా ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ ప్రతిభను ఒకళ్ళు స్టేట్స్ మొత్తం అన్ని పేర్లు చెప్తున్నారు. ప్రతిదీ కూడా మొత్తం అన్నీ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు క్లాస్లో ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. అంతేకాకుండా మన స్కూల్లో ఏ విధంగా ఇక్కడ ఉండాలని ప్రతిదీ కూడా పిల్లలు అయితే చాలా చక్కగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పిల్లలందరూ కూడా ఈ విధంగా చెప్పడానికి ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా డెకరేట్ చేశారు, పిల్లల్ని ఎంతో నీట్గా తయారు చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుందా లేదంటే ఈ విధంగా ఎలా చేశారనేది కూడా అంగన్వాడీ సంబంధించినటువంటి క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే రథాలపేటలో ఉన్న అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్నారులు ఇంత చక్కగా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఉన్నటువంటి ఇక్కడ టీచర్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్. ఇప్పుడు కమలారాణి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈవిడే మేడం ఇక్కడ. మేడం నమస్తే. నేటి పిల్లల్ని ఇంత చక్కగా ఎలా తీర్చిదిద్దారు? అంటే అంగన్వాడీ సెంటర్లు అంటేనే చిన్న చూపు ఉంటుంది, అక్కడ సరిగ్గా చెప్పరు, ఉప్మా పెట్టి పంపించేస్తారు, గుడ్డు ఇచ్చి పంపించేస్తారు, ఇలా అంటుంటారు. కానీ పిల్లల్ని చూస్తుంటే ఆ విధంగా కనబడతా లేదు. మరి ఇక్కడ ఇంత నీట్గా తయారు చేశారు, పిల్లల్ని కూడా చాలా చక్కగా తయారు చేశారు. ఇది ప్రధానంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రైవేట్ చేస్తుందా, మీరు ఓన్గా ఏమైనా చేశారు? ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఇలాగా మా పిల్లల యొక్క టాలెంట్ని మీరు చూపించడానికి వచ్చిన ముందు మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇది ఒకప్పుడు మీరు అన్నట్టుగానే ఉప్మాబడి అలా అనేవారు, కానీ ఈ గవర్నమెంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారండి. విద్యా బోధనలో కూడా అప్పట్లాగా పిల్లలకి అంటే ఆటపాటలతో విద్య అని ఒకప్పుడు ఉండేది అంగన్వాడీ స్కూల్స్. ఇప్పుడు ఆటపాటలతో విద్య అని కాకుండా వారికి ప్రీ ప్రైమరీ యాక్టివిటీస్తో వాళ్ళకి విద్యను అందించాలనే ఉద్దేశంతో మాకు ఆధార్శీల అని ఒక సిలబస్ బుక్ని కూడా ఇవ్వడం జరిగింది. RLM అని డైలీ మాకు రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ మాకు పంపించడం గవర్నమెంట్ నుంచే మాకు వస్తూ ఉంటాయండి. ఆ మెసేజ్ ప్రకారంగా మేము వాళ్ళకి విద్యా బోధనని అంటే పిక్చరైజ్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటే కాన్వెంట్ కంటే ఎక్కువగా పిల్లలు అది త్వరగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే యాక్టివిటీస్ ద్వారా అయితే త్వరగా బేగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. అందుకని పిల్లలు చురుగ్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మారిన విద్యా బోధకి తగినట్టుగా పిల్లలు కూడా దాన్ని అనుసరించి పిల్లలు ఇంత జమ్ముగా తయారయ్యారని నేను అంటున్నానండి. గవర్నమెంట్ వారు చాలా చాలా మెరుగులు దిద్దారు. ఇప్పుడు ఎవరు కూడా మీరు అంటున్న మాట ఇప్పుడు ఉప్మా బడి అనే మాట ఇప్పుడు ఎవరు అనట్లేదు. మరి మీరు గతంలో మాట ఇప్పుడైతే ప్రీ ప్రైమరీ స్కూల్స్ మా దగ్గర రావడానికి కూడా జాయిన్ చేసుకోండి, మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితికే మేము అంగన్వాడీ స్కూల్స్ తీసుకొచ్చామనే చెప్పగలం. అయితే దీని కృషి కూడా ప్రభుత్వం వారు మార్చాలి, అంగన్వాడీ పనితీరును మార్చాలనే ఉద్దేశంతో చాలా మార్పులు చేయడం జరిగిందండి. ఈ అంతా మీరు చూశారు కదా. ఇప్పుడు మా స్కూల్లో ఉన్న ఈ TLM అంతా కూడా ప్రభుత్వం వారు వాళ్ళకి ఇచ్చిన సిలబస్ ప్రకారంగానే మేము ఇవన్నీ అంటించడం జరిగిందండి. వాళ్ళు ఏమైతే సిలబస్ చెప్తున్నారో ఆ సిలబస్ అన్ని మేము పిక్చరైజ్గా ఈ రూమ్ అంతటిని మేము డెకరేట్ చేస్తాం. దానివల్ల పిల్లలు ఏంటంటే త్వరగా చూసి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే బుక్స్ కూడా ఉంటుందండి. రైటింగ్ రాయడానికి PP1, PP2, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అని 2 సెక్షన్ల కింద, అంటే 3+ పిల్లలకి PP1 కింద, 4+ పిల్లలకి PP2 కింద మేము విద్యాబోధన అందించడం జరుగుతుందండి. ఆ విద్యాబోధనకి తగినట్లుగా బుక్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ బుక్స్ కూడా మేము ఏం చేస్తామంటే PP1, PP2 బుక్స్ మాకు వాళ్ళు ఇచ్చిన బుక్స్ని ఏం చేస్తామంటే పేరెంట్స్ని పిలిచి మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా అట్టలు అన్నీ వేసేసి మా దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చేస్తారండి. అంటే పిల్లలకి బుక్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం, అంటే అంగన్వాడీ పిల్లలకి మరి ఉంటాయా బుక్స్ అండి? అంటే స్కూల్లో వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఉంటాయని విన్నాను తప్ప వాళ్ళ పేరు మీద కూడా ఉన్నాయి. నేను చూసాను అక్కడ లోపల డిజైన్ చేసి ఒకళ్ళ పేరు మీద ఒక ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారే ప్రొవైడ్ చేశారండి. బుక్స్ అన్నీ కూడా వాటికి నీట్గా స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒకటి, తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, రైట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, ఇలా ఒక్కొక్కరికి 4 బుక్స్ మాకు ప్రొవైడ్ చేశారండి. అవి ఏంటంటే పేరెంట్స్ మా దగ్గర ఎక్కువగా ఉండేది పనులకి వెళ్ళిపోతారు, తల్లిదండ్రి ఇద్దరు పనికి వెళ్ళిపోతారు, పిల్లల్ని దగ్గరుండి రాయించలేకపోవచ్చు, సరిగ్గా చదివించలేకపోవచ్చు. అందుకని ఇంటికి మేము ఈ బుక్స్ ఇవ్వట్లేదండి. వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చేస్తారు, మేమే ఇక్కడ రాస్తామండి. ఎందుకంటే మా దగ్గర ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పిల్లలు మా సంరక్షణలోనే ఉంటారు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కోసం చదువు అంతా విద్యకు సంబంధించిందంతా మా దగ్గర పెట్టుకుంటాం. వీళ్ళకి కూడా ఒక అరలతో సంబంధించింది తయారు చేస్తాము. ఎవరి పేరుకి సంబంధించిన అరలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ బుక్స్ అందులో పెట్టుకుంటారు. మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు అందులో తీసి వాళ్ళు రాసుకుని మళ్ళీ అందులోనే పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడే రాస్తూ ఉంటారండి. అందుకని మా స్కూల్లో ఉన్న ప్రతి పిల్లలకి కూడా రిటర్న్ కూడా వస్తుంది. వారాలతో పాటు రిటర్న్ కూడా రాయగలరండి. పిల్లలు ఆల్ఫాబెట్స్ అన్నీ రాస్తారు, నెంబర్స్ రాస్తారు. అలాగే చిన్న వర్డ్స్, ఇక్కడ 3 లెటర్ వర్డ్స్ వరకు కూడా పిల్లలు రాయగలరండి. మనకు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చే వరకు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉంటుంటే, అలాగే ఇప్పుడు UKG కావచ్చు, LKG ఇలాంటి దాంట్లోనే వాళ్ళు చేయగలరు. అంటే ఇప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్పగలుగుతున్నారు, అంటే స్టేట్ పేర్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పగలుగుతున్నారు. అవన్నీ కూడా సిలబస్లో ఉండే అంశాలు అంటారా, ఓన్గా మీరే ప్రిపేర్ చేశారా? అంటే లేదు సార్, వాళ్ళన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఆధార్శీల్లో మనకి సిలబస్ ఉంటుందండి. వాళ్ళు ఏం చెప్పాలి ఈరోజు అన్న దాని ప్రకారంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనది కాదండి, గవర్నమెంట్ వాళ్ళే సిలబస్ అంతా ఇది ఒకసారి చూడండి.
సిలబస్ అంతా ఇందులో ఉందన్నమాట అండి. అయితే ఇప్పటివరకు ఈ రకంగా లేదు. ఇందులో ఏంటంటే మనం యాక్టివిటీస్ ప్రతిదీ కూడా ఒకప్పుడు సీజన్ క్లోత్స్, ఫెస్టివల్స్, ఇండియన్ ఫెస్టివల్స్ ఇవన్నీ పిల్లలకి వచ్చేది కాదు. ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. కమ్యూనిటీ హెల్పర్స్ తాలూకా టూల్స్ ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. టైప్స్ ఆఫ్ హౌసెస్ ఏంటో తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోజు వింటూ చూస్తూ ఉండడం వల్ల త్వరగా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు అంగన్వాడీ నుంచి వెళ్ళిన పిల్లలు మిగిలిన ఏ స్కూల్కి వెళ్ళినా ఫస్ట్ ర్యాంకులో ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇంతగా ఈ పిల్లల్ని ప్రయాసపడుతున్నామండి. అందుకు తగినట్లుగా పేరెంట్స్కి కూడా మేము మా దగ్గరకు వచ్చిన RLM మెసేజెస్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కూడా పెట్టడం జరుగుతుందండి. వాళ్ళతో ప్రతి నెల కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత ఆ మీటింగ్లో వాళ్ళకి చెప్తాం. ఒక్కొక్కసారి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి పోటీలు పెడుతూ ఉంటాం. ఈ మంత్ అంతా RLMలో ఏం మెసేజ్లు పెట్టామో దాని మీద ఎవరు ఎక్కువ చెప్పగలిగితే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తామన్నట్టుగా పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం వలన ఏంటంటే పేరెంట్స్ కూడా ఆ RLMలో ఏం మెసేజ్ పెడుతున్నామో వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇక్కడ మేమేం చెప్తున్నామో మళ్ళీ పేరెంట్స్ ఇంటి దగ్గర సేమ్ అదే విషయాన్ని వాళ్ళు అడగడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు మర్చిపోకుండా ఉంటున్నారండి. దానివల్ల పిల్లలు కూడా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వారు ఇటువంటి సదుపాయం కల్పించినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ మధ్యనే వచ్చాయండి ఇవి, అంటే గతంలో ముందు నుంచి ఉంటాయి అవి? లేదండి, ఈ మధ్యన వచ్చింది. ఈ సిలబస్ అంతా ఈ మధ్యన వచ్చిందండి. ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా మిగిలిన అంగన్వాడీ సెంటర్లు అన్నీ కూడా పాటిస్తున్నారా? అంటే ఇక్కడే ప్రత్యేకంగా చూసాం పిల్లల్ని ఏదో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా అనిపించింది. వాళ్ళ రెడీ అయిన విధానం కావచ్చు, వాళ్ళ షూస్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి అంటే మిగిలిన అంగన్వాడీ సెంటర్స్ పరిస్థితి నాకు తెలియదు కానండి. మన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఉండే అంగన్వాడీ సెంటర్స్ని అన్నీ కూడా ఒక మోడల్గా తయారు చేయాలని మా PD గారు కానీ CDPO గారు కానీ మానిటరింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడికి వస్తూ ఉంటారు మాటిమాటికి, తరచూ వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మేడం వచ్చాము, సంతకం పెట్టుకున్నాం, విజిట్ చేసి వెళ్ళామన్నది కదండి. పిల్లలు ఏం చెప్తున్నారు, కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది, పిల్లలకి ఇలా బోధిస్తే బాగుంటుంది అన్నది కూడా PD మేడం గారు కానీ CDPO గారు కానీ సూపర్వైజర్ కానీ పర్యవేక్షణలో వాళ్ళు మాటిమాటికి వస్తూ, అంటే ఇది డిప్యూటీ CM గారు నియోజకవర్గం కనుక దీనికి ఒక దీటైన అంగన్వాడీ సెంటర్స్ని మనం చూపించాలనే ఉద్దేశం వారు పెట్టుకొని దీన్ని ఏ సిలబస్ అయితే ప్రభుత్వం వారు ఇస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరేలాగా కృషి అయితే జరుగుతుందండి. చాలా సెంటర్స్ కూడా పనితీరులు ఇలాగే ఉన్నాయండి. ఎక్కడో 1-2 ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం మన పిఠాపురంలో అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా, పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద అంగన్వాడీ సెంటర్స్ అన్నీ ఇలా ఉండాలని CDPO గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారండి. ఆ రీతిగానే చాలా వరకు కూడా అంగన్వాడీ సెంటర్స్ చాలా బాగున్నాయండి. అంటే ఇప్పుడు స్టడీ విషయంలో చూస్తాం, ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా చెప్పగలుగుతున్నారు. అంటే అప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో చెప్పగలుగుతున్నారు ఉన్నారు కరెక్టే. ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఫుడ్ విషయంలో అయితే అండి అసలు పిల్లలకి ఈ వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ అంతకుముందు గతంలో అయితే కాస్త దగ్గులు, రొంపులు, జ్వరం ఎక్కువగా ఆబ్సెంట్స్ ఉండేవండి. పిల్లలు స్కూల్ మానవేతలు ఎక్కువ ఉండేవి. మా పిల్లలకు కూడా చిన్నపిల్లలు న్యూమోనియా అది రావడం చేయడం, జ్వరాలు వచ్చేసి వారం రోజులు రాకపోవడం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి ఏంటంటే మేము ఖచ్చితంగా మాకు ఇండక్షన్ స్టవ్స్ గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేశారండి. ఎక్కడ హీట్ కానీ ప్రమాదం కానీ లేకుండా అవి సేఫ్ సైడ్గా మనకి ఎంతో యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చారు గవర్నమెంట్ వారు మాకు. ఆ స్టవ్లే ఉపయోగిస్తున్నాం కనుక మనకి ఈజీ అయింది పని కూడా అని మేము పిల్లలకి కాచి అప్పటికప్పుడు గోరువెచ్చని నీళ్ళే పెట్టడం జరిగిందండి. వింటర్ కానీ రైనీ సీజన్లో కానీ వాళ్ళు ఎవ్వరు కూడా రొంప కానీ జ్వరంతో స్కూల్ మానివేయకుండా ఉండే పరిస్థితి. ఇక్కడ చూస్తే మీరు అటెండెన్స్ పిల్లలు డైలీ వేస్తూ ఉంటారు. వాళ్ళు అటెండెన్స్ సంబంధించింది అండి. పిల్లలు డైలీ వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళంతట వాళ్ళే అటెండెన్స్ వేసుకుంటారండి. ప్రెజెంట్ వేసుకుంటారండి. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పేసి ఇది క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారండి వాళ్ళంతట వాళ్ళే. మళ్ళీ మార్నింగ్ అగ్గిపెట్టెల్లో అవునండి, అవును. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి రాగానే మళ్ళీ మేము వచ్చాము అని వాళ్ళే ప్రెజెంట్ వేసుకుంటారండి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తే 100% అటెండెన్స్ ఉండడానికి కారణం కూడా వాళ్ళకి ఎటువంటి జ్వరాలు కానీ దగ్గులు కానీ రాకుండా ఉండడానికి మేము వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళే ఇవ్వడం అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కొంచెం వేడిగా వచ్చింది కనుక ముందుగానే మరగబెట్టేసి చల్లార్చి ఉంచుతున్నామండి. మొన్నటి వరకు ఏంటంటే కొద్దిగా వింటర్ సీజన్ కనుక గోరువెచ్చగా పిల్లలకి ఇస్తూ ఉండేవాళ్ళం అండి. పిల్లలందరూ వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసేసుకున్నారు, అలవాటు పడిపోయారు కూడా. దానివల్ల జ్వరాలు కానీ దగ్గులు కానీ రొంపలు కానీ ఏమీ రాకుండా ఉన్నాయి. అంతేకాదు హైజీనిక్గా ఉండడానికే చూస్తామండి. హ్యాండ్ వాష్ కూడా
మేమందరం దగ్గరే ఉంటామండి. మేము అవసరమైతే ఎవరైనా పేరెంట్స్ని హెల్ప్ తీసుకుంటామండి. ఎందుకంటే మాకు సెక్టార్ మీటింగు, ప్రాజెక్ట్ మీటింగ్ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. ఆ మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఏంటి, పిల్లల్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఒక హెల్పర్ కంట్రోల్ చేయదు కనుక మాకు అందుబాటులో ఉండే ఒక తల్లిని మేము ఎవరో ఒకరిని పిలుచుకొని ఆ రోజు ప్రీ స్కూల్ ఎక్కడ ఆగకుండా ఆ తల్లి సంరక్షణలో పిల్లలు ప్రీ స్కూల్ రన్ అయ్యేలాగా చూస్తున్నామండి. చూస్తాము. తర్వాత హ్యాండ్ వాష్ కూడా ఖచ్చితంగా శానిటైజర్, హ్యాండ్ వాష్ శానిటైజర్ తోటే చేసుకుంటారు డైలీ పిల్లలు. శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే వాళ్ళు భోజనమైనా, మార్నింగ్ స్నాక్ ఎగ్ అయినా సరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. అంతా ఫుడ్ విషయంలో కానీ మెనూ ప్రకారంగా జరుగుతుంది. వేడివేడిగానే పెడతామండి. ఏ విషయమైనా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. ఒకవేళ పిల్లలకి ఏదైనా సివియర్ పరిస్థితులు ఏమైనా ఉన్నా కూడా పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. మా ఏరియాలో ఏ ఒక్కరు కూడా గ్రోత్ పరంగా సివియర్ కండిషన్లో ఎవరూ లేరండి. అంతకుముందు సివియర్ వాళ్ళు ఉండేవారు. మా ఏరియాలో అయితే ఒక్కరు కూడా సివియర్లో లేరు. ఆ రీతిగా మేము వాళ్ళని టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? టైమింగ్స్ అయితే చెప్పాలంటే మీరు ఎప్పుడైనా చూడొచ్చు. నేను అంటే అలా చెప్తున్నానని మీరు వేరేగా అనుకోవద్దు. 8:45కే పిల్లలు మా దగ్గరకు వచ్చేస్తారండి. 9 కరెక్ట్గా ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అవుద్దండి. ప్రేయర్ ఉంటుందండి. మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. 9 కరెక్ట్గా ప్రేయర్ స్టార్ట్ అవుద్దండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ రోజు ఉన్న సిలబస్ ఏంటో సిలబస్ ప్రకారంగా మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిలబస్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. తర్వాత 10 o'clockకి స్నాక్ పెడతాము. మళ్ళీ 12:15కి అలాగా లంచ్ బ్రేక్ ఇస్తాం. ఈవినింగ్ ఏమవుతుందంటే 4 వరకు కూడా 4 తర్వాతే మేము ఈవినింగ్ ప్రే చేయిస్తామండి. 4 ముందు ఒక్క నిమిషం కూడా ముందు పంపించమండి. మా దగ్గర జాయిన్ చేయడానికి పేరెంట్స్ వచ్చేటప్పుడు కూడా మేము చెప్తాం, ఏమండి వాళ్ళు 4 తర్వాతే రండి, మీరు ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళాలంటే ముందు రావద్దు అని చెప్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ 24 ఉన్నారండి. 24 ఉన్నారండి. ఇంకేముంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ కేర్ ఏం తీసుకుంటారు? మీరు ఓన్గా కూడా తీసుకుంటారని కూడా తెలిసింది. అందులో వాళ్ళ స్పెషల్ కేర్ ఏంటి? స్పెషల్ కేర్ ఓన్గా అంటే అండి, ఇక్కడ చాలామంది తల్లి తండ్రి కొద్దిగా పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే అంగన్వాడీ స్కూల్కి పంపించడానికి ఎవరో ఒకరి దగ్గర పెట్టేయడం, వాళ్ళ అమ్మమ్మల దగ్గర నాన్నమ్మల దగ్గర వదిలేయడం, అంగన్వాడీ స్కూల్ నుంచి మళ్ళీ ఎవరు వస్తే ఇంటి దగ్గర ఎవరు ఉంటారు అనే భయంతో ఏం చేసేవారంటే సరిగ్గా స్కూల్కి పంపించకుండా ఎవరో ఒకరు పెద్దవాళ్ళ దగ్గర అప్పచెప్పేసిపోయేవారండి. అయితే మేము వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం, మీరు పనులకు వెళ్ళండి. నేను ఎంతవరకు నా హెల్పర్ కూడా ఆ రీతిగా డెడికేట్గా ఉండబట్టే నేను చేయగలుగుతున్నానులేండి. హెల్పర్ కూడా అదే డెడికేట్తో ఉంటుంది. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు కూడా మా సంరక్షణలో నేను ఇక్కడ ఎంతవరకు ఉండగలుగుతా అంతవరకు ఉంటాను. ఒక్కొక్కసారి 7 వరకు కూడా ఉండిపోవాల్సి వస్తుంది. ఏ పిల్లలన్నా తీసుకెళ్ళకపోతే ఆ 7 వరకు ఉండి ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పే వరకు మాత్రం మేము పిల్లల్ని మా దగ్గరే పెట్టుకుంటామండి. ఒక్కొక్కసారి అంతకే టైం మించిపోతే కూడా నేను ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళ్తాను. అమ్మ నేను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళాను, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. అందుకని వాళ్ళు పనులు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. అందుకనే కొంచెం దూరం వెళ్ళిపోయిన నా ఏరియా నుంచి వేరే చోటకి వెళ్ళిపోయినా కూడా ఆ పేరెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే ఆ పిల్లలకి ఇక్కడ సంరక్షణ ప్రత్యేకంగా ఉంటుంది అని ఆ ఒక్క ప్రత్యేకత మాత్రం మా దగ్గర ఉందండి. వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా లేట్ అయినా సరే మేము ఇక్కడే ఉండి పిల్లల్ని చూసి వాళ్ళకే అప్పచెప్తాం అనమాట అండి. ఎవరు వచ్చినా కూడా అప్పచెప్పడం ఉండదు. స్కూల్ అయిపోయింది కదా అని మామూలుగా పిల్లల్ని పంపించడం కూడా ఉండదు. అంటే ఫీడ్బ్యాక్ కూడా మేము ఉన్నాం. అంటే పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని వీరి పిల్లల్ని కూడా కంపేర్ చేసుకుని కూడా చూస్తున్నారంట. అది ఫీడ్బ్యాక్ మీకు ఏం చెప్తున్నారండి? అది ఖచ్చితంగా అది నిజమేనండి. అది నిజమే. ఎందుకంటే ఇక్కడ నా స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందండి. చెప్పాలి అంటే ఒక పిల్లవాడు కాన్వెంట్కి వెళ్ళిన పిల్లలు అస్సలు ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు అసలు 1 year స్కూల్లో కాన్వెంట్ ఫీజు కట్టారు, అన్నీ చేశారు, కానీ రాయలేకపోయారు. రాయలేని పిల్లని వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ రాస్తుంది, స్మాల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ రాస్తుంది, అన్నీ కూడా పిల్లలతో పాటు వాళ్ళని అందులో కలిసిపోయేలా చేస్తామండి. ఒకవేళ మేము ఈవినింగ్ ఎవరైనా అలా డల్లగా ఉండే పిల్లలు మిగిలిన పిల్లలు పడుకోబెట్టి ఎవరైతే డల్లగా ఉంటున్నారో వాళ్ళని మళ్ళీ మధ్యాహ్నం పడుకోనివ్వకుండా కొద్దిసేపు వాళ్ళని వీళ్ళతో పాటు కలిసేలాగా వాళ్ళని మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామండి. అదొకటి ఉంటుందండి. తర్వాత ఇంకేంటంటే ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ స్కూల్ బాగుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చి జాయిన్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఈ యొక్క అంగన్వాడీ స్కూల్ చిన్న చూపు చూసేవారికి కావచ్చు, ఎలా చెప్పదలుచుకున్నారు?
ఇప్పుడు ఎవరు అంగన్వాడీ స్కూల్ని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదనే చెప్తారండి. ఎందుకంటే మా పిల్లల్ని చూడండి అంటాను. నేనైతే నా వరకు నేను చెప్పనండి. నా పిల్లల పనితనం చూడండి అంటాను, నా పిల్లల టాలెంట్ చూడండి అంటాను. ఎందుకంటే ఆ పిల్లలు అంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. నేను చెప్పడం కాదు, నా పిల్లలు చెప్తారంటాను. ఎక్కువ ఎవరైనా నన్ను అడిగితే మాత్రం నన్ను చూసొద్దు, మా పిల్లలు చదువు చూడండి, పిల్లలు చెప్పే విధానం చూడండి, మీరు కంపేర్ చేసుకోండి కాన్వెంట్తో. కాన్వెంట్ బాగుందా, అంగన్వాడీ స్కూల్లో పిల్లలు బాగున్నారా అని చూసిన తర్వాతే నా దగ్గర వేయండి అని కూడా నేను చెప్తానండి. అలా చూసి అసలు కాన్వెంట్కి వెళ్దామని అనుకునే వాళ్ళు కూడా మా దగ్గరే ఉన్నారు. నా ఏరియాలో అయితే ఎవరు కాన్వెంట్కి వేయడానికి ఇష్టపడరండి. ఎందుకు, డబ్బులు వేస్ట్, అక్కడ ఖర్చు పెట్టేది ఏమీ ఉండట్లేదు. ఇక్కడైతే చదువు వస్తుంది, ఊరికినే ఫుడ్ వస్తుంది, చక్కగా స్నాక్ ఇస్తారు మార్నింగ్. అందుకని న్యూట్రిషన్ ఫుడ్ ఇక్కడ అందుతుంది కనుక విద్య అందుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉంచడానికే ఇష్టపడతారండి పేరెంట్స్. థ్యాంక్ యూ. ఇది ఆల్ ది బెస్ట్ అండ్ మీకు కూడా ఈ విధంగా తీర్చిదిద్దిన పిల్లల కోసం మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కంగ్రాట్స్ మేడం. అలాగే మనం చూసాం ప్రధానంగా కమలారాణి గారు టీచర్ ఏం చెప్తున్నారో, పిల్లలు చిన్న స్థానం నుంచి అలాగే బాల్యం నుంచి ఈ ప్రైమరీ విద్య నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా బాగా చదివితే మాత్రం ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ప్రధానంగా ఇవి ఎంతో దోహదపడే అవకాశం అయితే క్లియర్గా పడుతుంది. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లకి పిల్లల్ని పంపించాలన్నా చిన్న చూపుగా చూసే వాళ్ళు కూడా ఇక్కడ చూసినటువంటి పిల్లల్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే సిలబస్ మారిన విధానాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క రథాలపేటలో నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్ చూస్తే పిల్లలు చిచ్చర పిడుగుల్లో ప్రతిదీ కూడా టకాటకా చెప్తున్నారు. ప్రతిదీ మనం ఉదయం లేచిన నుంచి మన సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటాయి, మొత్తం అన్నీ కూడా విన్నాం. పిల్లలు మన నాయకులు ఎవరు, అలాగే మనకి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పిల్లలకి సాధారణంగా మనం కూడా అవగాహన ఉండదు. ఆ విధంగా కూడా వాళ్ళంతా కూడా చాలా చక్కగా చెప్తారు. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్లో కేవలం ఉప్మా బడి అంటూ కూడా మనం కామెంట్ చేస్తూ సరదాగా కామెంట్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఇవి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫుడ్ విషయంలో వాళ్ళకి చాలా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా హాట్ వాటర్ ఏ విధంగా తీసుకోవాలి పిల్లలకి ప్రతిదీ కూడా ఈ నేర్పుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్నటువంటి విధానాన్ని అమలు చేస్తే మాత్రం ప్రతి సెంటర్ కూడా ఈ విధంగానే అమలు చేస్తే పిల్లలు చిన్న స్థాయి నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి కూడా వాళ్ళ భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఇది ఎంతో కీలకంగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో లేని విధంగా కూడా ఈ పిల్లలు మాట్లాడడం మరి ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ పిల్లల కోసం పిల్లల తల్లిదండ్రులు అలాగే తల్లులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, నిజంగా పిల్లలు బాగా చదువుతున్నారు లేదో మనం ప్రత్యక్షంగా చూస్తాం. పిల్లల తల్లిదండ్రులు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల చిన్నారి యొక్క వాళ్ళ ప్రతిభను మనం కళ్ళారా మొత్తం అన్నీ కూడా చూసాం. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళ టాలెంట్ అంతా కూడా చూపించారు. అంటే ఈ పిల్లలు ఈ విధంగా మారారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ చిన్నారులు గతంలో ఏ విధంగా ఉండారు, ఇప్పుడు ఏ విధంగా తీర్చిదిద్దారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ బాబు పేరు ఏం పేరు, ఇక్కడ ఎప్పుడు జాయిన్ చేశారు, ఇక్కడ ఎప్పుడు ఎలా చదువుతున్నారు? మా అబ్బాయి పేరు ఇనోష్ కుమార్ అండి, గుర్రాల. మేము 2 months కిందట తీసుకొచ్చి మేడం చాలా బాగా చెప్తున్నారని చెప్పి నేను బయట విన్నానండి. విని వదిన కూడా ఇక్కడ చేస్తుందని చెప్పేసి వదిన అడిగితే తీసిరా అని చెప్పారు. తీసుకొచ్చి జాయిన్ చేశానండి. మా అబ్బాయి అయితే మాత్రం చాలా వీక్, బ్లడ్ కూడా చాలా తక్కువండి. 4 years అండి, 3 కంప్లీట్ అయ్యి 4 వచ్చింది అంతేండి. చాలా వీక్గా ఉండేవాడు. అలాంటిది నేను ఇక్కడికి వచ్చి తీసుకొచ్చిన 1 monthలోనే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అదే కాకుండా అల్లరి చాలా ఎక్కువ అల్లరి, డిసిప్లినే కాదు, స్టడీయే కాదు, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుందండి. మరి మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మా అబ్బాయి పట్ల. చాలా బాగుంటుందండి. ఫుడ్డే కాదు, ఇప్పుడు మీ పక్కన చిన్నపిల్లలను చూస్తుంటారు, వాళ్ళు వేరే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. వాళ్ళు చదువుకి వీళ్ళు చదువుతున్న మాట్లాడే విధానానికి ఎలా అనిపిస్తుంది? మా అబ్బాయిదే బెటర్ అంటున్నారండి. మా ఈదిలోని వచ్చిన సాయంత్రం రాగానే చుట్టుపక్కల పిల్లలతో పాటు ఆడతాడండి. ఆడినప్పుడల్లా ఇక్కడ ఏం జరుగుతుందో అదే చెప్తాడండి. వాళ్ళకి మాత్రం చెప్పలేకపోతుంది. ప్రైవేట్ స్కూల్లో పక్కన కూడా ఉన్నారండి, ఆ అబ్బాయి చెప్పలేకపోతున్నాడు, మా అబ్బాయి చెప్పగలుగుతున్నాడండి. ప్రతిదీ కూడా చాలా బాగా చెప్తున్నాడండి. ఇంకా మరో పేరెంట్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పమ్మా, మీ బాబు ఏం చదువుతుంది? శశిక్ పాల్ అండి మా బాబు పేరు. బాగానే చదువుతున్నాడండి. వీడు పుట్టిన వెంటనే టీచర్ గారు 2వ సంవత్సరంలోనే వీడిని జాయిన్ చేసుకున్నారండి. టీచర్ గారు అన్నీ కూడా నేర్పించారండి. ఇంటికి రాగానే ప్రతిదీ కూడా అన్నీ ఇంకా ఏమైతే చెప్తున్నారో ఇంకా కంటిన్యూగా ఇంకా అవే చెప్తాడండి. కానీ బాగా చదువుతున్నాడండి. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం చాలా బెటర్ అండి.
అంటే చిన్న నర్సరీ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్లోకి వేసేస్తారు, పిల్లలు బాగా చదవాలని కూడా చూస్తారు. మరి ఇక్కడ ఫుడ్ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఫుడ్ విషయంలో అయితే టీచర్ గారు చాలా, అంటే మాకన్నా టీచర్ గారే పిల్లలు బాగా కేరింగ్గా చూసుకుంటారండి. అంటే తన సొంత పిల్లల్లాగే, ఇంకా యూనిఫామ్ అని, షూ అని, ఇంకా టీచర్ గారు వాళ్ళ డబ్బులు పెట్టుకొని టీచర్ గారు అన్నీ కొనిచ్చారండి. మాకన్నా టీచర్ గారే బాగా చూసుకుంటారు. ఫుడ్ విషయం అయితే ఆయమ్మ అందరూ బాగా చూసుకుంటారండి పిల్లల్ని. అంటే అంగన్వాడీ సెంటర్లో అంటే సరిగ్గా చూడరు, వాళ్ళు ఏదో ఉప్మా పడి అంటారు, ఉప్మా ఇచ్చేస్తారు, గుడ్డు ఇచ్చేస్తారు, ఇలాంటివన్నీ అంటుంటారు. మరి అటువంటి ఇక్కడ ఏమైనా కనపడతాయా, లేదా ఇక్కడ పిల్లలకి తినే వరకు కూడా ఉంటుంటారా? లేదండి, తినేంత వరకు పిల్లలు కూర్చోబెట్టి ఒకవేళ తినకపోతే ఆయమ్మే దగ్గరుండి వాళ్ళకి తినిపిస్తూ ఉంటుందండి. ఒకవేళ ఆయమ్మ రాకపోయినా టీచర్ గారే కూర్చోబెట్టి వాళ్ళకి తినిపిస్తారు. మళ్ళీ ఒక అరగంట దాకా పడుకోబెడతారండి. కానీ పిల్లలు టీచర్ గారు మాత్రం ఈ స్కూల్ మాత్రం చాలా బెటర్ అండి, బాగా చూసుకుంటారండి టీచర్ గారు కూడా. ఏమేమి ఇస్తారంటారు, అంటే పిల్లలు ఏమేమి చెప్తారు? చెప్తారండి, ఇవాళ పప్పు తోటకూర పెట్టారమ్మా, ఇవాళ జావ పెట్టారమ్మా, పాలు ఇచ్చారమ్మా, గుడ్డు ఇచ్చారమ్మా. ఇంక రాగానే ఏమి ఇచ్చారంటే మాకు ఇది నేర్పించారమ్మా, ఇవాళ రైమ్ చెప్పారు, స్టోరీ చెప్పారని చెప్తారండి. పిల్లలు రాగానే అడగగానే చెప్తారండి. చెప్తారండి. ఇంటికాడ ఏదో బాధ భరించలాగా అల్లరి చేస్తున్నారని అంగన్వాడికి పంపించేసి వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం. మరి అటువంటి పరిస్థితులు నువ్వు పంపించా, చదవాలని పంపించుకున్నావు? లేదండి, అంటే నేనైతే ఫస్ట్ ఇబ్బందిగా వీడు సైలెంటేనండి, కానీ టీచర్ గారు ఇంకా వీడిని చాలా బాగా తయారు చేశారు. నాకన్నా ఆవిడే బాగా తయారు చేశారండి మా బాబుని. ఇంకా ఇంకొక మంది పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పమ్మా, మీ పాప ఏం చదువుతుంది, ఇక్కడ ఎలా ఉన్నారు? బాగుందండి. నేను జాయిన్ చేసి 10 రోజులు అయ్యింది. 10 రోజులకే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏబిసిడీలు అనేది చెప్పగలుగుతుంది, 1 2 3 చెప్తుంది, సండే మండేలు కూడా చెప్తుంది 10 రోజులకే. అది మేము చెప్పకపోయినా ఇంటికి రాగానే దానికి అదే చెప్పుకుంటుంది. అదంతా మేడం గారి దయవల్ల. అంటే ఇంకా ఫుడ్ విషయంలో అంటే ఎలా అనిపిస్తుంది? ఫుడ్ కూడా ఇంటి దగ్గర అస్సలు తినేది కాదండి. అస్సలు ఇక్కడికి వచ్చాక తింటున్నానని చెప్తుంది కానీ తినలేదని అస్సలు చెప్తలేదు. చాలా బాగుంది. చెప్పమ్మా, మీ పాప పేరు ఏం పేరు? మీ పాప ఎలా? మా పాప పేరు షర్మిల అండి. పాప చదువు అయితే చెప్పవసరం లేదండి, చాలా బాగా చదువుతుందండి. మేడం కూడా అంత కేరింగ్గా చూస్తారండి. పవన్ కళ్యాణ్ హామీలో మరి చాలా బాగా పిల్లల్ని మరి టీచర్ గారు చాలా బాగా చూస్తారండి. ఫుడ్ విషయంలోనే కర్రీస్ అని ఏమైనా కూడా చాలా బాగా పెడతారండి. ఆవిడ కూడా సొంతగా ఖర్చు పెట్టి చాలా బాగా చేస్తారండి. డెకరేషన్స్ ఏమనండి, పార్టీలు ఏమైనా ఉన్నాయి, పిల్లలకి అన్నీ బాగా చూస్తారండి. యూనిఫామ్ కూడా ఆవిడే ఒక్కసారి వాష్ చేసి కూడా పిల్లలకి వేయడం జరుగుతుందండి. తల్లిదండ్రులుగా మేము చూసుకోకపోయినా టీచర్ చాలా బాగా చూస్తారండి. అలాగే ఆయమ్మ కూడా చాలా కేరింగ్గా చూస్తారండి, చాలా బాగా చేస్తారు. అంగన్వాడీ సెంటర్లో అంటే పిల్లల్ని సరిగా చూస్తారు లేదో, ప్రభుత్వం నుంచి వచ్చే ఇవేవో ఉప్మాలు ఇవన్నీ కూడా ఇస్తారు, చెక్కీలు ఇస్తారు, ఇవి ఇస్తారని మాత్రమే అనుకుంటారు అందరూ. ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదండి, అలా ఏమి ఉండదండి. అంగన్వాడీ అంటే మేము ముందు అలాగే అనుకున్నాండి, కానీ ఇందులో వచ్చి చూశాక పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలా బాధగా ఉందండి నాకైతేని. ఇందులో చాలా బాగుంటుందండి ఎడ్యుకేషన్ కానీ, పిల్లలు ఏదైనా నేర్చుకొని అదర్ యాక్టివిటీస్ నేర్చుకోవడం కానీ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చుతుందండి స్కూల్ అనేది. వేరే స్కూల్ పవన్ కళ్యాణ్ మరి హామీలో మరి ఇలా జరగడం అనేది చాలా నాకు మంచి లేదండి. ఇక్కడే మరి బాగా జరుగుతుందండి. నేను ఈ స్కూల్లోనే నేను చదివించడం జరిగిందండి. నాకు ఈ స్కూల్ అంటేనే చాలా ఇష్టం అండి. వేరే స్కూల్ అనేది నాకు తెలియదండి. మరి మీ బాబు పేరు ఏం పేరు? మీ బాబు ఎలా? మా బాబు పేరు సుశాంత్ అండి. ఆల్మోస్ట్ తిను 2 years నుంచి ఇక్కడికే వస్తున్నాడండి. తిను హైట్ విషయంలో అయితే చాలా తక్కువగా ఉండేవాడండి. పాలు తాగడానికి కూడా ఇష్టపడేవాడు కాదండి ఫస్ట్లో. ఇప్పుడు ఇక్కడ రేటింగ్ ఉంటుందండి గవర్నమెంట్ ప్రకారం, ఎల్లో, గ్రీన్, రెడ్ అలాగ ఉంటుందండి. తనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీన్లోకి వచ్చాడండి. హైట్ అది ఇంప్రూవ్ అయ్యాడండి. హెల్త్ విషయంగా అయితే ఇప్పుడైతే పాలు తాగడానికి కూడా ఇష్టపడుతున్నాడండి. దీనికంతా అయితే మా టీచర్ గారి వల్లేనండి. అంటే మరి జనరల్గా ఇప్పుడు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించేయాలి, పెద్ద పెద్ద స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలి, వాళ్ళు చిన్న నర్సరీ నుంచి కూడా వాళ్ళని బాగా చదివించాలని ఆస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాటిలో మరి అంత సాధ్యం వస్తుందంటే ఇప్పుడు ఈ పరంగా చూస్తేనండి ఈ బయట స్కూల్లో జాయిన్ చేయడానికి ఇంకా భయం వేస్తుందండి. ఇక్కడ స్టాండర్డే చాలా బాగుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ పిల్లల్ని కూడా టెస్ట్ చేసుకోవచ్చండి. వాళ్ళని ఏం అడిగినా కూడా చెప్తారండి. బయట స్కూల్లో కూడా ఇంకా చెప్పలేరండి నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడైతే మా బాబుకి 6 years రాబోతున్నాయండి. ఇప్పుడు బయట స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇలా ఉంటుందా లేదా, టీచర్ గారిలా చూస్తారా లేదా అన్న భయం మాకు ఎక్కువగా ఉందండి. మరొక పేరెంట్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ పాప ఏం చదువుతుంది, ఎలా ఉంటుంది? మా పెద్ద పాప పేరు సుసన్న గ్లూర్ అండి. 2 years అయిన తర్వాత 3 years కంప్లీట్ అయిన తర్వాత తనని అంగన్వాడీకి పంపించానండి. కానీ మా పాప హెల్త్ విషయంలో కానీ స్టడీ విషయంలో అయితే చాలా బాగా చదువుతుందండి. అంతా ఇప్పుడు దీనికి కృషి ఫలితం అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఇదంతా కృషి అనుకుంటున్నానండి. టీచర్ గారిలో సగం బాధ్యత ఆవిడ.
కానీ ఆవిడైతే మా పిల్లల్ని ఇద్దరిని చాలా బాగా చూసిందండి. నేనైతే పెద్ద పిల్లల్ని చేసిన తర్వాత చిన్నపిల్లలు కూడా ఈ స్కూల్లోనే వేయాలని అనుకున్నానండి. ఇక్కడైతే అన్నీ చాలా బాగున్నాయండి. ఐటెం ప్రకారంగా స్టడీ ప్రకారంగా అయితేనే అంతా మన కృషి అంతా మన పవన్ కళ్యాణ్ గారండి. ఇంకా పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. అంగన్వాడీ సెంటర్కి పంపించాలంటే భయపడతారు, అలాగే పిల్లల్ని సరిగా చూస్తారు లేదా అనుకుంటారు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా బాగుంది సారు. అంగన్వాడీ ప్రకారంగా అయితే ఏ స్కూల్లోని చూడలేదండి. ప్రైవేట్ స్కూల్ అంతా ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా గొప్పదండి అంగన్వాడీ అయితేనిది. ఏ ఊర్లో కూడా చూడలేదండి మేము ఇలాగా. మా పిల్లల పరంగా అయితే చాలా బాగున్నదండి. ఇదంతా డిప్యూటీ సీఎం గారు ఇంత అలాగే ఘనంగా చేశారండి. మరి ఆయన పదవిలో ఉన్నప్పుడు మరి ఇంకా సమృద్ధిగా చేయాలని మేము ఆయన్ని ప్రార్థిస్తున్నాం. అంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, మరి ఈ విధంగా చేయాలని అన్ని సెంటర్లకు ఉంటాయి, మరి ఆ విధంగా అన్ని సెంటర్లో ఉంటాయంటారా? లేదు సార్, ఏ సెంటర్లో అయితే చూడలేదండి. మేము ఇప్పుడే ఈ పిఠాపురంలోనే చూశాను సార్. అది ప్రైవేట్ స్కూల్లో కూడా నేను అడిగి చూశాను సార్. ఓ బాబుని, మా ఇంటి పక్కన బాబుని, మా పాప చెప్పినట్టుగా ఆ బాబు అయితే చెప్పలేదండి. మా పాప అన్నీ చెప్తుందండి, బాబు అయితే ఏమీ చెప్పలేదు. నేను 1వ తరగతి అయినా నాకు ఇన్ని నేర్పలేదు, ఏబిసిడీలే వచ్చినాక అనేసి అన్నాడండి ఆ బాబు అయితే. మా పాప అయితే మరి టీచర్ గారు చాలా మంచిగా కృషి చేశారండి మా పాప నందుని. చాలా బాగా చదువుతుందండి. అందరికీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరికీ నమస్కారం అండి. ఇది చూసాం మనం, పిల్లలు కాదు చిచ్చర పిడుగులు అనే విధంగా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రతిభను అయితే కనపరుస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి మించి ఇక్కడ ఏదైతే అంగన్వాడీ సెంటర్లు అయితే మనం ఉప్మా బడిగా పిలుచుకుంటారో, చిన్న చక్కీలు ఇస్తారు, ఏదో గుడ్డిస్తారు, ఈ విధంగా ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక అపోహ అయితే ఉంటుంటుంది. ఎందుకంటే ప్రధానంగా అంగన్వాడీ సెంటర్లో ప్రతి చోట కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లలు వచ్చారా వాళ్ళకి ఏదోటి వండి పంపించేసి తినిపించేసి పంపించేస్తుంటారు. కానీ ఆ విధంగా కాకుండా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, అసలు అంగన్వాడీ సెంటర్లు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ను చూస్తే మాత్రం రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ విధంగా పాటిస్తే మాత్రం ప్రైవేట్ స్కూల్ ఎక్కడ కూడా మారుమూల ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితులు ఉంటాయి. అటు ఆ విధంగా ఇక్కడ పిల్లలు చెచ్చరిపిడుల్లో మనం స్వయంగా చూస్తాం. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనకు బహుశా అవి కూడా మనకి తడుముకుంటాం. కానీ వాళ్ళు ఏది కూడా తడబాటు లేకుండా మన రాష్ట్రం నుంచి మన పిఎం ఎవరు, సీఎం ఎవరు, మొత్తం ఇవన్నీ కూడా ఇలాగే యూకేజీ స్టాండర్డ్లో ఉన్న పిల్లలు ఈ విధంగా చెప్పడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏదేమైనా అలాగే వీళ్ళు వేరేస్ని కూడా చేసుకున్నారు. తల్లిదండ్రులు ఏదైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుతున్నటువంటి పిల్లలతో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి పిల్లలు కూడా వేరేస్ చేసుకున్న నేపథ్యంలో తమ పిల్లవాడు తెలుసుకున్నటువంటి సబ్జెక్టు వాళ్ళ దగ్గర కూడా కనపడకపోవడంతో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఇంత బాగా చెప్తున్నారంటూ కూడా ఒకరి నుంచి ఒకరికి పాకడం, ఈ విధంగా తమ పిల్లల్ని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి జాయిన్ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుంది. అంగన్వాడీ సెంటర్లు అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా కూడా ఇక్కడ సెంటర్ అయితే ఇక్కడ తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.